మెగా సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ నటిస్తున్న సంబరాల ఏటిగట్టు మూవీ అయితే సంక్రాంతి బరిలో దింపుతున్నాడు భయ. సంక్రాంతికి అయితే ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలే సంక్రాంతి పోటీలో వస్తాడని చెప్పి. కానీ నాకైతే వరస్ట్ డిసిషన్ అనిపిస్తుంది ఇదైతే. ఎందుకంటే ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేసిండు, చాలా బాడీ పెంచిండు, చాలా అంటే చాలా కష్టపడ్డాడు. ఇంకోటి, ఈ సినిమాకి బడ్జెట్ కూడా మేబీ 100 crores పైనే దాటింది. ఇది దగ్గర దగ్గర ఒక 1.5 year 2 years అవుతుంది దగ్గర దగ్గర షూటింగ్ చేస్తూనే ఉన్నారు. బ్యాడ్ డిసిషన్ ఏదైతే సంక్రాంతి వరలో రిలీజ్ చేయడం అనేది. ఎందుకంటే చాలా సినిమాలు పోటీకున్నాయి. మెగాస్టార్ గారు బాబీ గారి డైరెక్షన్ లో మూవీ ఉంది, అండ్ అనిల్ రావిపూడి గారి సినిమా రిలీజ్ ఉంది వెంకటేష్ అండ్ కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో, అండ్ బాలయ్య గారి మూవీ వస్తుంది. అంటే చాలా మూవీస్ ఉన్నాయి, ఇంకా తమిళ నుంచి మూవీస్ వస్తాయి. దగ్గర దగ్గర ఆల్రెడీ ఖర్చు వేసుకున్న సినిమాలే ఒక 5-6 వరకు ఉంటాయి. అండ్ ఆ సంక్రాంతి పోటీలో తట్టుకోవడం అనేది చాలా కష్టము. నాకు తెలిసి ఒక మంచి డేట్ అండ్ దసరాకో దీపావళికి రిలీజ్ చేస్తే బెటర్ ఉంటుందేమో కదా. అండ్ ఈ మూవీ కోసం అంత కష్టపడి అంత హార్డ్ వర్క్ చేసి అండ్ బడ్జెట్ కూడా బాగానే పెట్టిన తర్వాత కూడా సంక్రాంతి పోటీలో దింపడం అనేది నిజంగా చాలా కష్టం. మేబీ సెప్టెంబర్, అక్టోబర్ అండ్ దసరా తర్వాత నాకు తెలిసి సోలో రిలీజ్ డేట్ చాలా బెటర్. ఎందుకంటే అండ్ రీసెంట్ గా వరుణ్ తేజ్ కూడా సోలో రిలీజ్ చేసుకొని మంచి హిట్ కొట్టిండు, కలెక్షన్లు కూడా బాగానే వస్తున్నాయి. అట్లాంటి డేట్ చూస్ చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే సంక్రాంతి అనేది నాట్ ఏ జోక్. చాలా సినిమాలు రిలీజ్ అయితే చాలా సక్సెస్ అవుతుంది, కానీ అండ్ కలెక్షన్ల మీద ప్రభావం ఉంటది. అన్ని కలెక్షన్లు రాకపోవచ్చు, ఎందుకంటే థియేటర్స్ దొరకాయి. పెద్ద పెద్ద సినిమాలకే థియేటర్స్ బుకింగ్ ఎక్కువ అయిపోతుంది. అండ్ ఈ సినిమా పాన్ ఇండియా వైజ్ రిలీజ్ కాబోతుంది 5 లాంగ్వేజ్లల్లా. సంక్రాంతి 12th రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ చేసిర్రు. ఇది ఒక యాక్షన్ డ్రామా అయితే రాబోతుంది, కానీ సంక్రాంతికి రిలీజ్ చేయడం అనేది చాలా బ్యాడ్ డిసిషన్. అండ్ దీనిపైన మీరేమంటారు సాయి దుర్గా ఫ్యాన్స్? అండ్ ఇది కరెక్టా రాంగా డిసిషన్ అనేది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.